హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీలో ఎంతమంది ఘీ అనేది బయట కొనుక్కుంటున్నారు? అసలు అవసరమే లేదండి. డైలీ మనం తీసుకునే పాల దగ్గరలో నుంచే మనము నెయ్యి తయారు చేసుకోవచ్చు. బయట వందలు డబ్బులు పెట్టి కొనుక్కునే కంటే ఇంట్లోనే ఎంతో హెల్దీ అయిన నెయ్యి తయారు చేసుకోవచ్చు, విచ్ ఈస్ హెల్దీ అండ్ మనీ సేవింగ్ ఆల్సో. నేను డైలీ తీసుకునే పాలలో నుంచి ఎంత నెయ్యి తయారు చేశానో ఈ రోజు నేను చూపిస్తున్నాను ఈ వీడియోలో. అండ్ ఎలా చేయాలో కూడా ఈజీ ప్రాసెస్ లో చూపిస్తున్నాను, ఒకసారి చూసాను. నేను డైలీ అంటే అవసరాన్ని బట్టి అది లీటర్ కానీ అర లీటర్ కానీ నేను గేదె పాలు తీసుకుంటాను. ఈవెన్ ఆవు పాలతో నుంచి కూడా మనము నెయ్యి తయారు చేసుకోవచ్చు. సో నేను డైలీ తీసుకునే పాలని వేడి చేసిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టి పొద్దున్నే అవి యూస్ చేసేటప్పుడు దాని మీద ఒక థిక్ లేయర్ అనేది మనకి మీగడ ఫామ్ అవుతుంది. ఆ పాల మీద వచ్చే మీగడ అంతా కూడా నేను తీసి ఒక 1 వీక్ కానీ 2 వీక్స్కి కానీ ఇలా స్టోర్ చేసి పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటానండి. సో 2 వీక్స్ వరకు అయితే కొంచెం మనకి ఒక 1/2 కిలో వరకు నెయ్యి వస్తుంది. సో 2 వీక్స్ తర్వాత ఆ మీగడని ఒక 3 to 4 స్పూన్స్ వరకు ఇలా మిక్సీ జార్లో వేయాలి. మనం మీగడ కొట్టడానికి చల్లని వాటర్ యూస్ చేస్తే మనకి వెన్న అనేది బాగా వస్తుంది. సో నేను తీసుకున్న 3 స్పూన్స్ ఆఫ్ మీగడ్లో ఫస్ట్ కొన్ని కూల్ వాటర్ యాడ్ చేసి తర్వాత కొన్ని నార్మల్ వాటర్ యాడ్ చేశాను. యాడ్ చేసి మూత పెట్టేసి మనము మిక్సీకి జస్ట్ 2 minutes గ్రైండ్ చేసేస్తే మనకి వెన్న అనేది ఫామ్ అయిపోతుంది. ప్రాసెస్ అనేది చాలా ఈజీ అండి, జస్ట్ 5 minutesలో అయిపోతుంది మనకి. సో చూసారా, నేను జస్ట్ ఒక 1 minute గ్రైండ్ చేస్తే మనకి వెన్న అంతా కూడా పైన ఫామ్ అయిపోయింది, మజ్జిగ పైన. ఈ ప్రతిసారి కొట్టిందన్నంతా కూడా ఒక పెద్ద గిన్నెలో తీసుకోవాలి. ఇలా మిగిలిన వెన్నని, మనకి మిగిలిన మీగడ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రతిసారి ఒక 3 to 4 స్పూన్స్ యాడ్ చేసుకొని కూల్ వాటర్ నార్మల్ వాటర్ యాడ్ చేసి ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకుంటూ ఉండాలి. చూసారా అసలు ఎంత ఈజీ ప్రాసెస్. మీరు 2 వీక్స్ మీగడ పక్కన తీసి పెట్టుకున్నారంటే ఆల్మోస్ట్ 1/2 కిలో నెయ్యి వచ్చేస్తుందండి మనకి. సో నేను ఉన్నదంతా కొట్టేసేసాను గ్రైండ్ చేశాక ఇప్పుడు ఈ వెన్నని సపరేట్ చేయాలి ఆ వాటర్ నుంచి. సో ఇప్పుడు ఆ ఫామ్ అయిన వెన్నని ఆ వాటర్ అంతా పోయేలా ఇలా ముద్దలుగా తడుముతూ తీసుకొని రౌండ్ చేసుకొని ఇంకొక గిన్నెలో వేసుకోవాలి. కొందరు డైరెక్ట్ గా మనం తీసిన మీగడను కూడా పొయ్యి మీద పెట్టి నెయ్యి చేసుకుంటూ ఉంటారండి. బట్ అది చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది, ఆల్మోస్ట్ అవర్స్ తీసుకుంటుంది. ఎప్పుడైనా కూడా మనం మీగడని చిలికి వెన్న చేసి దాని నుంచి నెయ్యి కాస్తేనే మనకి ఆరోమా ఆ టేస్ట్ అనేది వస్తుంది నెయ్యికి. ఆ వాటర్లో నుంచి వెన్ననంతా ముద్దలుగా ఇలా సపరేట్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెడుతున్నాను. బట్ ఏంటి అంటే మనము వెన్న కాచే గిన్నె అనేది కొంచెం పెద్దదిగా ఉండాలి. ఎందుకు అంటే వెన్న మరిగేటప్పుడు అది పొంగుతుంది. సో కాచేటప్పుడు పెద్ద గిన్నెలో వేసి వెన్నని పొయ్యి మీద పెట్టేసి మరగనివ్వాలి. వెన్న బాగా మరిగి మనకి నెయ్యి తయారైపోతుంది. సో నేనైతే తీసిన వెన్నని పొయ్యి మీద పెట్టేశాను. మంట అనేది సిమ్లో పెట్టుకోవాలి. సో చూసారా, మనకి వెన్న అనేది కరిగిపోయి నెయ్యి ఫామ్ అవడానికి రెడీ అవుతుంది. మధ్యలో గరిటెతో కానీ స్పూన్తో కానీ దాన్ని అలా తిప్పుతూ ఉండాలి. ఈ కరిగిన వెన్న లిక్విడ్ అనేది మనకి బ్రౌన్ కలర్లో వస్తుందండి. చూసారా, మనకు వైట్ క్రీమీ కలర్ నుంచి కొంచెం బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతూ ఉంది. మధ్యలో స్పూన్తో అడుగంటకుండా జస్ట్ అలా తిప్పుతూ ఉండండి. మీరు సిమ్లో పెట్టి అప్పుడప్పుడు జస్ట్ కలబెట్టి వదిలేస్తే సరిపోతుంది. చూసారా, ఫైనల్గా ఘీ అనేది తయారైపోయింది. జస్ట్ 10 to 15 minutesలో మనము ఇంట్లోనే హోమ్ మేడ్ ప్యూర్ ఘీ తయారు చేసుకోవచ్చండి. నెయ్యి రెడీ అయిపోయింది కాబట్టి ఎప్పుడైనా నెయ్యిని వేడిగా ఉన్నప్పుడే ఒక స్టీల్ గిన్నెలోకి వడగట్టుకోవాలి. ఈవెన్ గ్లాస్ ఐటెంలోకి కూడా వడగట్టకూడదు, అప్పుడు సీసా పగిలిపోతుందండి. సో చూసారా, ఎంతో ప్యూర్ హోమ్ మేడ్ ఘీ అనేది రెడీ అయిపోయింది. మనీ సేవింగ్ కూడా. సో ఎవరన్నా మీరు కూడా ఇంట్లో నార్మల్ పాలు తీసుకుంటున్నట్లయితే దాని నుండి మీగడ వేరు చేసుకొని దాన్ని వెన్న చేసుకొని ఇలా 2 వీక్స్కి ఒకసారి ఇంట్లోనే ఘీ రెడీ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్.